ఆమె కొంచెం నలుపుగా ఉన్నదట, హిమాలయమేమో తెల్లగా ఉన్నది. కానీ ఈమె అక్కడ సింహాసనం, ఒక పెద్ద కొండను సింహాసనం చేసుకుని కూర్చుందట. ఆమె కాలు ఇలా పెట్టుకుని కూర్చున్నది. కూర్చుంటే ఆమె కాంతికి కొండంతా కూడా ఒక రకమైన నీలవర్ణం వచ్చిందట. పరమ రమ్యమైనటువంటి వర్ణం అది. నలుపు అంటే కారు నలుపు కాదు, ఒక నిగనిగ మెరుస్తున్నటువంటి ఒక నీలం. భాసయంతి హిమాచలం, ఆమె సౌందర్యము చేత మొత్తం హిమాలయం అంతా భాసమానమైపోతుందయ్యా. అటువంటి సౌందర్యవతినైతే జగత్తులో ముల్లోకములలో ఇప్పటి వరకు మేము చూడలేదు రాజా. నువ్వు ఇంత గొప్పవాడివి కదా, నీకు అటువంటి ఆమె గనక భార్య అయితే నీ జన్మ తరిస్తుంది. మీరిద్దరిలో ఎవరో ఒకరు శుంభుడు నిశుంభుడు అన్నదమ్ములు ఇద్దరు, కాబట్టి నీకు తరిస్తుందయా అన్నారు. అంటే వాడు వీణ్ణే, ఎవరో నువ్వే వెళ్ళి చెప్పురా, నా మాటగా చెప్పు, మా ఇద్దరిలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోమని అని వీడు ఒక రాయబారం పంపించాడు.